హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రజ్ఞాశాలికి తిరిగి స్వాగతం అండి. ఈరోజు మనం ఇంగ్లీష్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న నౌన్స్, నౌన్ ఫార్మ్స్లో చిన్న ప్రాక్టీస్ క్లాస్ లాగా జస్ట్ లెట్స్ చెక్ వేర్ వీఆర్ ఇన్ ఇంగ్లీష్, నౌన్స్ అండ్ నౌన్ ఫార్మ్స్ ఆల్సో అలాంగ్ విత్ ద ఆర్టికల్స్. ఐ హావ్ గివెన్ 10 questions here. Let's get into it. All the best. How many articles are there in English? This is question number 1. English లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 3, 2, 5, 4. Your time starts now. Now the clock is ticking. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? Yes, you are right. 3. Now let's get into the second question. How many consonants do we have in English? ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ వొవెల్స్ ఉన్నాయి కదా, అచ్చులు హల్లులు. అందులో హల్లులు ఎన్ని? 25, 21, 19, 4. Yes. The answer is, come on, clock is ticking. Yes, 21. Now, question number 3. How many vowels do we have? Vowels ఎన్ని ఉన్నాయి? మరి కాన్సనెంట్స్ చూసాం, వొవెల్స్ కూడా చూడాలి కదా. 21, 26, 5 and 10. Come on. Be sportive. చెప్పాలి ఎన్ని? రైట్, 5. మీ ఆన్సర్ కనుక 5 అయితే టిక్ పెట్టుకోండి, లేకపోతే సిన్సియర్గా ఉండండి. నేమ్ ద ఆర్టికల్స్. 4th క్వశ్చన్ ఈజ్ ఆర్టికల్స్ ఏమేంటివో చెప్పాలి. they, them, their, I, we, you, he, she, it, a and the. వీటిలో కరెక్ట్ ఆర్టికల్స్ ఏంటో చెప్పాలి. Yes, a and the is the right option. Now the 5th question is dash article comes before vowel sounds. vowel sounds ముందర ఏమొస్తాయి? ఏ అండ్ ది, నన్ ఆఫ్ ది అబవ్ అంటే పైన ఏమీ కాదు, ఇచ్చిన ఆప్షన్స్ ఏమీ కాదు అని బాగా గుర్తు చేసుకోండి, కన్ఫ్యూజ్ అస్సలు కావద్దు. దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ యూ టు పర్ఫెక్ట్ యువర్ సెల్ఫ్. ఎస్, అండ్ వెరీ గుడ్, కరెక్ట్ చెప్పిన వాళ్ళందరికీ క్లాప్స్ అండి. డాష్ ఆర్టికల్ కమ్స్ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్స్. 6th క్వశ్చన్ అండి ఇది. కాన్సనెంట్ సౌండ్స్కి ముందర వచ్చేటువంటి ఆర్టికల్ ఏంటి? ఏ అండ్ ది, నన్ ఆఫ్ ది అబవ్. ఆప్షన్స్ అవేనండి, ఆన్సర్ మారుతుంది, జాగ్రత్త. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అసలు కన్ఫ్యూజ్ కావద్దు. ఎస్, ఏ. కాన్సనెంట్ సౌండ్స్ ముందర ఏ వస్తుంది. నౌ 7th క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ నౌన్? నౌన్ అంటే ఏంటి? నామవాచకము. నేర్చుకున్నాం కదా, అంటే ఏంటి? ఆప్షన్స్ చూద్దాం. Name of a person, place, animal, thing or object. Wonderful. So how many types of nouns are there? ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పుకున్నాము? 1, 2, 5, 4. 1, 2, 5, 4. ఎన్ని మనం చెప్పుకున్నాం? ఎన్ని? Come on. There you are. Yes, 4. Common noun, pronoun, proper noun and abstract noun కదా. ఇప్పుడు లెట్స్ ఐడెంటిఫై ద ప్రాపర్ నౌన్. జూపిటర్, షీ, డేంజర్. దీనిలో ఏదండి ప్రాపర్ నౌన్? జూపిటర్, షీ అండ్ డేంజర్. ఎస్, ఏ, జూపిటర్. ఎందుకంటే అది ఒక గ్రహం యొక్క పేరు, నేమ్ ఆఫ్ ప్లానెట్. ఐడెంటిఫై ద ప్రొనౌన్ అంటే సర్వనామము. హీ రోజ్ లాఫ్. అతడు గులాబీ మరియు నవ్వు. ఎస్, హీ. ఎంజాయ్డ్? వండర్ఫుల్. బిగ్ అప్లాస్ టు ఆల్ ద పీపుల్ హూ గాట్ రైట్ ఆన్సర్స్. కరెక్ట్ చెప్పిన వాళ్ళందరికీ కూడా క్లాప్స్ అండి. వెరీ గుడ్. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెషన్లో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకు కూడా పంపించండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.
విత్ వండర్ఫుల్ ఆసమ్ గ్రామర్. నెక్స్ట్ గ్రామర్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆన్సరింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్.